Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 50వ శ్లోకము. శ్రీ భగవానువాచ సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే సమాసేనైవ కౌంతేయ నిష్టా జ్ఞానస్య యా పరా. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే సమాసేనైవ కౌంతేయ నిష్టా జ్ఞానస్య యా పరా. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. ఓ అర్జున, కర్మసిద్ధిని పొందినవాడు పరమాత్మను ఏ ప్రకారముగా పొందగలడో ఆ విధమును మరియు జ్ఞానము యొక్క శ్రేష్టమైన నిష్ట ఏది కలదో దానిని సంక్షేపముగా నా వలన తెలుసుకొనుము. పరబ్రహ్మమును పొందు విధానమును జ్ఞానము యొక్క పరాకాష్ఠను తెలుపబోవుచున్నానని భగవానుడు సెలవిచ్చుట వలనను గీత పరిసమాప్తము కాబోవుచున్నందున గీతాసారమంతయు సంక్షేపముగా తెలుపబడుచున్నందువలనను ఈ ఘట్టము అతి ముఖ్యమై ఉన్నది. దీనిని ముముక్షువులు బహు జాగ్రత్తగా గమనించవలేను. ఎలా అనిన గీతాసారమిక్కడ తెలుపబడుచున్నది. సమాసేనైవ, యుద్ధము ఆరంభింపనున్నందున ఇంకా అధికముగా చెప్పుటకు సమయము లేనందుచే సంక్షేపముగా తెలుపదలచి ఉండవచ్చును. లేక ఇంతవరకు అనేక ధర్మరహస్యములను చెప్పెను కావున ఇంకా అధికముగా చెప్పనవసరము లేదని ఎంచి సారమంతను సంక్షేపముగా చెప్పదలిచి ఉండవచ్చును. ఇప్పుడు చెప్పబోవు ఈ 3 శ్లోకములను గీతాసారమని, సంక్షిప్త గీత అని ప్రసిద్ధికెక్కినవి. మరి ఒక శ్లోకముతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.